టు మమతా రాజు ఛానల్. గీ రైస్ ఎలా చేయాలో చూస్తాం ఈరోజు. ముందుగా ఇందులోకి గీ పోసుకుందాం. కొద్దిగా హీట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పట్ట, లవంగం అన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఇది నెయ్యి హీట్ అయింది, ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోకి గోడంబి వేసుకోవాలి. వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. బాగా కలుపుకుందాం. నేను ఆల్రెడీ కోకోనట్ నుంచి మిల్క్ తీసుకున్నాను. చిన్నగా ముక్కలు చేసి పాలు తీసుకున్నాము. ఇప్పుడు ఎంత బియ్యం తీసుకుంటారో అంత పాలు తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పోసుకున్నాను. బాగా కాగాలి. ఇందులో ఉప్పు వేసుకుందాం. బాగా కాగింది. ఇందులోకి రైస్ వేసుకుందాం. మూత పెట్టుకుందాం. రైస్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో. ఇప్పుడు బాగా కలిపేసి దీన్ని సిమ్లో పెడితే ఇంకొక 5 మినిట్స్లో గీ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిపోయిందో గీ రైస్. పొడి పొడిగా చూడండి, చాలా బాగుంది. దీనికి చికెన్ కర్రీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. లేదా వెజ్ కుర్మా అలా ఏదైనా చేసుకోవచ్చు. చట్నీ ఏమైనా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.